హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి చిలకమారి బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ రోజు మీ దాకా వస్తుంది. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పుదీనాను వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగటానికి సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి. అవి వేగిన తర్వాత టమాటాలను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ను అందులో వేసి కలుపుకోవాలి. మంచిగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గిన తర్వాత అందులో కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపోను కారం వేసుకోవాలి. ఇందాక ఆనియన్స్లో వేసుకున్నాం కదా, మళ్ళీ ఉప్పు చెక్ చేసుకొని మళ్ళీ సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి. చికెన్ మీకు ఇలాగే కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదా కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే చికెన్ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు గరం మసాలాను వేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ధనియా పౌడర్ను వేసి కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసుకొని ఉడికించుకోవాలి.
ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, చికెన్ కర్రీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్ అవ్వచ్చు. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.